హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ద బ్యూటీ టైమ్. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదండీ! ఇంకా మనము స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి. మన ఫేస్ అంతా డల్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. బ్లాక్ ప్యాచెస్ కింద వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వైట్ ప్యాచెస్ కూడా వస్తాయి. ఎందుకంటే స్కిన్ డ్రై అయినప్పుడు అక్కడ ఇచ్చింగ్, ఇరిటేషన్ కింద ఫార్మ్ అవుతుంది. డెడ్ స్కిన్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. దీనిమంతా మనము క్లియర్ చేసుకోవాలి అంటే హోమ్ రెమెడీగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికోసం అయితే సిమ్ కంటే తక్కువగా పెట్టుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద. అంచేత నేను ఒక రేకు పెట్టుకున్నాను స్టవ్ మీద సిమ్‌లో పెట్టేసి. ఆ రేకు మీద మీరు తీసుకున్న బాండీ పెట్టుకోండి. దాంట్లోకి ఒక హాఫ్ కప్ ఆఫ్ బాదం ఆయిల్ వేయండి. ఒక ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్ వేయండి. ఈ కోకోనట్ ఆయిల్, బాదం ఆయిల్ చక్కగా వేసినప్పుడు ఒక్క చిన్న మీడియం సైజు క్యారెట్ తీసుకోండి. ఆ క్యారెట్‌ని తురిమేసి దాన్ని కూడా ఈ ఆయిల్‌లో యాడ్ చేసేయండి. ఇట్లా యాడ్ చేసినప్పుడు క్యారెట్ కొంచెం తడి తడిగా, ముద్దగా ఉంటుంది కదండీ! అందులో ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళా ఈ ఆయిల్‌లోకి స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం చక్కగా ఆ వాటరు, ఆయిల్ మిక్స్ చేసుకుంటూ క్యారెట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చాలా సిమ్‌లో స్లోగా ఇది నాకు ప్రిపేర్ అవ్వడానికి 20 మినిట్స్ టు 25 మినిట్స్ పట్టిందండి. 25 మినిట్స్ వరకు మనం చాలా స్లోగా చేయాలండి. మెయిన్ ఏంటంటే హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు. మాడిపోతుంది క్యారెట్. క్యారెట్ మాడిందంటే ఆయిల్ స్మెల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మనం అప్లై చేసుకున్నా ఉపయోగం ఉండదు. అంచేత చక్కగా స్లోగా ఈ ఆయిల్‌ని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోండి. జస్ట్ క్యారెట్ ఒక్క 2 పొంగులొచ్చింది చక్కగా సిమ్‌లోనే మాత్రం పెట్టుకోండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. తప్పకుండా ఇది సిమ్ కంటే తక్కువ ఫ్లేమ్‌లోనే ఉంటేనే మనకి ఈ ఆయిల్ చక్కగా తయారవుతుంది. అంతే. స్టవ్ బంద్ చేసేయండి. ఆయిల్‌ని చల్లారనివ్వండి. ఇట్లా చల్లారిన ఈ ఆయిల్ తోటి మనం ఒక చిన్న గాజు కంటైనర్‌లోకి స్ట్రెయిన్ చేసుకోండి. ఈ ఆయిల్ స్ట్రెయిన్ చేసినప్పుడు లోపల క్యారెట్ ఉంటుంది కదా! దాంట్లో చాలా ఆయిల్ మిగిలిపోతుంది. దానికోసమని ఒక క్లాత్ పెట్టుకొని, ఆ క్లాత్‌లోకి ఈ క్యారెట్‌నంతా వంపేసుకొని, చక్కగా స్ట్రెయిన్ చేసుకున్నాననుకోండి, గట్టిగా పిండేస్తే చాలా ఆయిల్ వస్తుందండి. అది మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది లేకపోతే ఆయిల్ అంతా. ఆ ఆయిల్‌ని పక్కన పెట్టుకునియాక దాంట్లోకి నేను 1 ½ కప్పు అయింది కదండీ! హాఫ్ బాదం, 1 కప్పు కోకోనట్ ఆయిల్ ఏసాం కాబట్టి దీంట్లోకి అలోవెరా జెల్ నాకు 3 స్పూన్స్ పట్టిందండి. మీరు చూసుకోండి. థిక్‌గా కావాలి మనకి కన్సిస్టెన్సీ అని అనుకుంటే గనక కొంచెం ఎక్కువ అలోవెరా జెల్ పెట్టుకోండి. లేదు బరాబర్ ఆయిల్ లాగే ఉండాలి అంటే కొంచెం తక్కువ అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. అది కూడా మన చాయిస్. చక్కగా అలోవెరా జెల్‌ని బాగా కలపండి. అది కలిపినప్పుడు మీరు ఎంత కలిపినా కూడా మళ్ళీ ఆయిల్ పైకి తేలిపోతుంది. అలోవెరా జెల్ కిందకి వెళ్తూ ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం బాగా కలిపి యూజ్ చేసుకోండి యూజ్ చేసేటప్పుడు కూడా. దీనిలోకి ఇంక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి రోజ్ పెటల్స్ అండ్ కుంకుమ పువ్వు. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా పర్లేదు, రోజ్ పెటల్స్ ఉన్నా పర్లేదు. లేదు 2 ఉంటే వెల్ అండ్ గుడ్. ఈ రెండిటిని కూడా చక్కగా పౌడర్‌లా చేసుకొని, ఆ పౌడర్‌ని ఆ ఆయిల్‌లో మిక్స్ చేయండి. ఇలా చేయటం వలన ఏమవుతుందంటే, మనకి డ్యామేజ్ అయిన స్కిన్ను ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజ్ పెటల్స్ ఉంటాయి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కుంకుమ పువ్వు వేసాము. మంచి కలర్ వస్తుంది. ఫేస్‌లో గ్లో వస్తుంది. మెయిన్ ఆ ఫ్లేవర్ వలన మనకి గుడ్ వైబ్స్ ఉంటాయి. మంచిగా బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంటారా? చాలా బాగవుతుంది. అలాగే మనకి యాంటీ ఏజింగ్, యంగ్ లుక్ కూడా వస్తుంది. జస్ట్ ఈ ఆయిల్‌ని ఒక్కసారి తయారు చేసుకున్నట్లయితే మనము వింటర్ సీజన్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఇది చిన్న పిల్లలకు కూడా చాలా బాగా వాడేసేయొచ్చు. చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా వాడొచ్చు. అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఇంట్లో చేసుకున్న హైజీన్‌గా ఉండే ఆయిల్ మాట. ఈ ఆయిల్‌లో మీరు కావాలంటే రోజ్ పెటల్స్‌ని పైనేసుకొని చక్కగా ఆ స్మెల్‌ని మీరు చూస్తూ చాలా మంచి వైబ్స్‌తో సాఫ్ట్ స్కిన్ కోసం ఈ వింటర్ సీజన్‌లో ఇది రోజు కూడా మనము పడుకునేటప్పుడు గానీ, మీకు ఎనీ టైమ్ ఏ టైంలో వీలైతే ఆ టైంలో ఈ ఆయిల్‌తో మసాజ్ చేసుకోండి. జస్ట్ 15 మినిట్స్. మసాజ్ చేసుకున్నాక మీకసలు ఆయిల్ స్టిక్కీగా గానీ, లేదంటే మనకి ఇట్చీగా గానీ ఏముండదు. డ్రై అయిపోతుంది చక్కగా. స్కిన్ కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. మీరెక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని కొంచెం అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి జిడ్డుగా కూడా అనిపించదు.
అంత నీట్గా ఉంటుంది. జస్ట్ ఒక 15 మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత హ్యాపీగా వాష్ చేసేసుకోండి. ఫేస్ ఎంత బాగా గ్లో వస్తుందో మీరే చెప్పండి. నాకు మీరే కామెంట్లో చెప్తారు కూడా, చాలా బాగుందండి అని. అంత మంచి రిజల్ట్ ఉన్న ఈ ఆయిల్ని మీరందరూ కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇది వాడిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంచేత ఈ బ్యూటీ టిప్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ గ్లో చేసుకోండి. వింటర్ సీజన్ని తరిమి కొట్టండి. అది ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.